ఎక్కడికన్నా లాంగ్ ట్రిప్ పోతున్నాము అని అంటే దిల్ మస్తు ఖుషి అవుతుంది, పానం ఫుల్ హుషారైపోతుంది కదా. ఈ పోవుడు వచ్చుడు మంచిగానే ఉంటది కానీ ఈ సదురుడికే వచ్చిన లొల్లంత వస్తుంది అన్నట్టు. రోజులు పోతున్నామని అంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, కానీ అంతకు మించి ఎక్కువ రోజులు పోతున్నాము అని అంటే ఇంకా అన్ని చదువుకోవాల్సిందే అన్నట్టు. మెయిన్ గా మనం పోయే ఆ ప్లేస్ ని బట్టి మన బట్టలను కూడా మార్చుకోవాల్సి వస్తుంది, వెదర్ కండిషన్స్ ని బట్టి వేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి వాటికి సంబంధించిన అన్ని చదువుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఇక గత 2-3 రోజుల నుంచి నా పరిస్థితి అయితే ఇదే ఉంది. మళ్ళీ దానికి తోడు ఈ ఫ్లైట్ లో పోతే ఈ లగేజ్ ఇంతే ఉండాలి, ఆ లగేజ్ అంతే ఉండాలని ఈ వెయిట్స్ ఒకటి. ఇక అమెరికా వెయిట్ వాళ్ళు ఎట్లా చదువుకుంటారో గానీ ఇప్పటికైతే వెయిట్లన్నీ చదువుకొని అన్ని అయితే చదివినా. నా వాటికన్నా దాక్షి వాటిపైన నేను ఎక్కువ కేర్ తీసుకుంటా అన్నట్టు. ఒక్కటి కూడా ఏది మిస్ అవ్వడానికి అస్సలు ఛాన్స్ తీసుకోను. అసలు ఒకటి చదువుకుంటే ఏడ సరిపోతుంది చెప్పురు. ఇక పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన సబ్బులు, షాంపూలు, మెడికల్ కిట్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఇక నాకు సంబంధించిన యాక్సెసరీస్ కూడా పెట్టుకున్నా. వీటన్నిటితో పాటు ఒక టిప్ చెప్పనా, కవర్లు అయితే మర్చిపోకురు. ఇడిచిన బట్టలు పెట్టుకోవడానికి ఇవి బెస్ట్ గా పనిచేస్తాయి, ఆడేడ దొరకాయి. ఈ టిప్ అయితే పక్కా గుర్తు పెట్టుకోరి.